చదువుతో పాటు ఆటలు కూడా ఆడాలని, తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని సింగరేణి RG2 SOG M రాముడు అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గడిచిన 2 రోజుల నుండి 8 ఇంక్లైన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో ధ్రువ పాండవ్ క్రికెట్ క్లబ్ తెలంగాణ జాగృతి సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్ పాఠశాలల క్రికెట్ పోటీలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆటలతో స్నేహభావం పెంపొందుతుందని, గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడాకారులు ముందుకు సాగాలని సూచించారు. అంటే 3 విషయాలు పాటించాలి. ఫస్ట్ మాతృదేవోభవ అంటే ఏంటిది? పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. అవునా కదా? అంటే వీళ్ళు ముగ్గురిని పొద్దున్నే తల్లిదండ్రులను మొక్కి స్కూల్కి వెళ్ళాలి, తర్వాత గురువుని గౌరవించాలి. అవునా కదా? ఎందుకంటే భగవంతుడు అందరికీ మైండ్ అనేది సమానంగా ఇస్తాడు, కానీ క్లాస్లో ఫస్ట్ సెకండ్ ఎందుకు వస్తారు? ఫస్ట్ సెకండ్ థర్డ్ లాస్ట్ పర్సన్ ఎందుకు వస్తారు? అందరు సేమే కదా. ఎవరైతే వాళ్ళ యొక్క మైండ్ మెదడుని ఎక్కువ వాడతారో వాళ్ళు ఫస్ట్ వస్తారు, ఎవరైతే ఎక్కువ వాడరో వాళ్ళు లాస్ట్ వస్తారు. పక్కా మీరు గుర్తుంచుకోండి. మీరు సక్సెస్ కావాలంటే మీ మైండ్లో, ఇప్పుడు కంప్యూటర్ ఉంటుంది కదా, కంప్యూటర్లో చాలా ఫైల్స్ ఉంటాయి. అవునా కదా? సో మన మైండ్లో కూడా అన్ని ఫైల్స్ తయారు చేసుకోవచ్చు. మ్యాథ్స్ ఒకటి, తెలుగు ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, అన్నీ నువ్వు ఎంత యూజ్ చేస్తే మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు ఆ ఫైల్ క్లిక్ చేస్తే మొత్తం అదే కనబడాలి మీకు ఆ లెవెల్లో. సో అట్లా చదివితే కానీ మీరు సక్సెస్ కాలేరు. అవునా కదా? అందుకనే జీవితాన్ని 2 పార్ట్లుగా విభజించవచ్చు. లైఫ్ని మీరు సక్సెస్ కావాలంటే 2 పార్ట్లు. ఒకటి, మీరు పుట్టిన కాడి నుంచి 25 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి ఎండ్ దాకా. సో మీరు పుట్టిన కాడి నుంచి 25 సంవత్సరాలు చదువుకు బానిస అయితే 25 నుంచి ఎండింగ్ దాకా రాజు లెక్క బతుకుతారు. అదే సపోజుకు సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి చదవకుండా ఏం కాదులే తర్వాత సంగతి చూసుకుందాం, ఇప్పుడు నాకు చాలా ఇంకా వయసు ఉన్నది అని 0 నుంచి 25 సంవత్సరాలు వచ్చేదాకా మీరు రాజులా, అంటే చదువుని పక్కన పెట్టి రాజులా బతికిరనుకో, తర్వాత ఏమవుతారు? ఎలా బతకాల్సి వస్తుంది? బానిసలాగా బతకాల్సి వస్తుంది. అప్పుడు మీకు టీచర్ ఒక 30 సంవత్సరాల తర్వాత మీ టీచర్ కనబడ్డాడు అనుకో, ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఎదురుగా టీచర్ కనబడ్డప్పుడు, అరే సార్ మాకు అప్పుడు చెప్పాడు, చెప్పినప్పుడు వినలేదు, మేము విని ఉంటే మేము బాగుపడేటోళ్ళం అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? 30-35 సంవత్సరాల తర్వాత మీరు ఏదో పని చేసుకున్నప్పుడు తెలుస్తుంది. అలా అవుతారా? బానిసలు అవుతారా, లేక చదువుకు బానిసలు అవుతారా, రాజులు అవుతారా? మీరు ఎవ్వరు చెప్పట్లే. 0 నుంచి 20 సంవత్సరాల దాకా ఏమవుతారు? చదువుకు బానిస అవ్వాలి. అవునా కదా? అందుకనే మీ ఫాదర్ వాళ్ళ సెల్ నుంచి యూట్యూబ్లో ఒక్కొక్క హిస్టరీ చదవండి. అవునా కదా? ఒకతను IAS ఏ విధంగా అయ్యాడు, ఒకతను IPS ఏ విధంగా అయ్యాడని రోజుకొక జీవిత చరిత్ర చదవండి. అప్పుడు డెఫినెట్గా మీకు ఆటోమేటిక్గా చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది. చదువు గుర్తుంచుకోవడం అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదు. మనం చదివింది మీ మైండ్లోకి వెళ్ళాలా. మైండ్లో ఇప్పుడు ABCDలు ఉన్నాయి, కానీ బట్టి పట్టారా? మరి ఎలా గుర్తుంటుంది? అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో, అంటే మీరు చదివేదంతా మీరు గుర్తుంచుకుంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది, గుర్తుంచుకోకపోతే కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అంతే. కాన్షియస్ మైండ్ అంటే మామూలుగా చూసుకుంటే వెళ్ళిపోయేది. కానీ మీరు ఒక్కసారి చదివింది ఒకసారి మీ మైండ్లో, అంటే లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి. అలా వెళ్తేనే మీరు లైఫ్ లాంగ్ బాగుపడతారు. అవునా కదా? అందుకనే మీరు 25 సంవత్సరాలు వచ్చేదాకా గేమ్స్ ఆడండి. గేమ్స్ తర్వాత క్లాస్ రూమ్ విన్న తర్వాత మీ డ్యూటీ అనేది, ఇంటికాడ ఏమైనా పనులు చెప్తున్నారా మీకు? మరి ఎన్ని గంటలు చదువుతున్నారు రోజు? 24 గంటల్లో ఎవరైనా ఒక లేచి చెప్పండి. చెప్తున్నా, ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైనా మీ ఫాదర్ వాళ్ళు ఇల్లు